వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా శుభాకాంక్షలతో గురు అష్టకం. నిజమైన గురువుకి సమానమైన దానిని మూడు లోకాలలోనూ చెప్పలేము. పరుసువేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కానీ ఇంకొక పరుసువేదిగా మార్చదు. కానీ ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుణ్ణి తనంతటి వాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్పబుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చేయగలడు గురువు. జగద్గురువులైన ఆదిశంకర్లు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు, ఎన్ని ఉన్నా మనస్సు గురుపాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం అని. వారు రచించిన గురు అష్టకంలో ప్రతి చోట అడుగుతారు, ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం అని. 8 శ్లోకాలలోనూ దీన్ని మొగుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు. శంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండవలసిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరి మీద అయితే గురి కలుగుతుందో వారే గురువు. మనకు ఎవరి మీద అయితే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్ప వంటి జీవితం అవుతుంది. శంకరాచార్య విరచిత గురు అష్టకం. శరీరం సురూపం తథా వాకళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఈ శ్లోకానికి అర్థం, మంచి దేహారుఢ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా గురు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవాః సర్వమేతద్విజాతం మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికీ గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం. షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. 6 వేదాంగములు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య. 4 వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానము ఉన్నా గురుపాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా, పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితము ఉన్నా గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం. క్షమామండలే భూపభూపాల వృందౌ సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా రాజులు, మహారాజుల చేత సేవింపబడుతూ ఉన్న గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం.
యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్ జగస్త్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్ మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. నీ ఖ్యాతి నలుదిశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంసించినా గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం. న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాంతాసుఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం. అరణ్యే న వాస స్వస్య గేహే న కార్యే న దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యే మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్నా, సామాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురుపాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం. అనర్ఘ్యాణి రత్నాదిముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, సదా నిన్ను అనుగమించే అంటుపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదములపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం, ఏమి ప్రయోజనం. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యాతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేత్ వాంఛితార్థపదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం. ఫలశ్రుతి: ఎవరైతే ఈ గురువాష్టకాన్ని చదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ శ్రీ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో అటువంటి వారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్థు అయినా తనకి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది. సదాశివ సమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం.